ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన 14వ సంకీర్తనలో 4వ వచనంలో పాపము చేయువారు బహుగా భయపడుదురు అనే వచనము ఈ లోకములో ఉన్న మానవుడు జ్ఞాపకము చేసుకోవాలి. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే వీరు చేస్తున్న పాపము ఇక్కడ విశదీకరించబడింది. యెహోవాకు ప్రార్థన చేయరు, చేయక ఆహారము మింగుతారు. అనేక మంది భోజనం చేయనప్పుడు ఆశీర్వదించి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ఆహారము తీసుకొనుట అనేది అది దేవుని యొక్క అనుగ్రహం పొందుటకు కారణమవుతుంది. అయితే దేవుని ప్రార్థన చేయరు, కానీ ఆహారము మింగేవారు ఉన్నారు. అయితే ఆ విధంగా మింగుతున్నారంట. ఏమి మింగుతున్నారు? ఆహారం కాదు, అందులో ఉన్న విశేషమైన అభిరుచులతో కూడిన ఆహార పదార్థాలు కాదు, కానీ నా ప్రజలను మింగుచు, దేవుని యొక్క ప్రజలను మింగుచు పాపం చేయుచు ఉన్నారు. దేవుని యొక్క ప్రజలను మింగుచు ఈ వాక్య భాగము మనము ఎన్నో యుగాల నుంచే ఈ యొక్క హింసాకాండ చూస్తూ ఉన్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుని యొక్క లేఖనాల్లో దావీదు మహాభక్తుడు ఆ దినాల్లోనే ప్రవచించి ఉన్నాడు. నా ప్రజలను మింగుచూ పాపము చేయువారందరికీ తెలివి లేదా అనగా మానవులనే మింగుచూ ఉండుట. జంతువులు పులి, సింహము, ఎలుగుబంటి మానవుల్ని, మనుషుల్ని చీల్చి చెండాడి తింటాయి, రక్తము తాగుతాయి. జంతువుల వలె కొంతమంది నరులు కూడా ఈ విధంగా చేయుచూ ఉన్నారు. దేవుని ప్రజలను మింగుచు పాపం చేయ వారందరికీ తెలివి లేదా అని మహారాజు దావీదు ప్రశ్నించుచూ ఉన్నాడు. ఈ పాపము చేస్తారు, కానీ ఈ పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఆ విధంగా చేసిన తర్వాత వారి మనస్సాక్షి వారిని గద్దించుచూ ఉండగా వారికి కూడా భయము కలుగుతుంది. అందువలన వారు భయపడుదురు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, హ్యావ్ ఆల్ ది వర్కర్స్ ఆఫ్ ది ఇనిక్విటీ నో నాలెడ్జ్, వారికి బుద్ధి లేదా, తెలివి లేదా అని ప్రశ్నించుచు వారు చేయుచున్న పాపం ఏంటి? హూ ఈట్ అప్ మై పీపుల్ యాజ్ దే ఈట్ బ్రెడ్. ఒక రొట్టెను తిన్నట్టుగా, ఆ రొట్టె ముక్కల్ని తిన్నట్టుగా, ఆహారము తిన్నట్టుగా నా ప్రజలను వారు తినుచు మింగుచూ ఉన్నారు. వారికి తెలివి లేదా? అండ్ కాల్ నాట్ అపాన్ ద లార్డ్, వారి సృష్టికర్తనే మరిచి ఆ ప్రభువుని ప్రార్థించకుండా వారు ప్రజలను మింగుతూ ఉన్నారు అని దేవుని యొక్క లేఖనము
పలుకుతూ ఉంది. ఇక్కడ అట్టివారు తత్తరిల్లిపోయి అట్టి వేదనలో శ్రమలో చిక్కుకుపోయిన వారు అల్లాడుతూ వారి హృదయాలు ఎంతగానో ట్రంబుల్ అవుతూ, అనగా బాధపడుతూ, తృణీకరించబడుతూ, వారు దిక్కులేని వారిగా మారిపోతూ ఉన్నప్పుడు, వారు ప్రభువును అర్థించినప్పుడు, చేతులు చాపినప్పుడు, ఆ ప్రభు వారికి ఏ విధంగా ఉన్నాడు అనే ఈ గొప్ప జవాబు కీర్తన 14:5లో వ్రాయబడి ఉంది. ఇంకా కొన్ని వచనాలు అనుసంధానము చేయబడినవి. మనము ముందుకు వెళ్తూ ఇవి మనము చదువుతూ ధ్యానం చేసినప్పుడు ఆశ్చర్యము కలుగుతుంది. మానవుడు వారికి ధైర్యం చెప్పలేరు, మానవుడు వారికి ఆశ్రయం ఇవ్వలేరు. కానీ దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. వారు దిక్కులేని వారు కాదు, తల్లిదండ్రులను కోల్పోయిన వారు, అన్నదమ్ములను కోల్పోయిన వారు, వారిని పెంచి పోషిస్తున్న పెద్దవారిని కోల్పోయిన వారు అనాథులుగా విడవబడరు. కానీ వారి సంతానమునకు ఆ ప్రభు తోడుగా ఉంటాడు, వారి పక్షంగా వ్యాజ్యమాడుతాడు, వారి పక్షంగా ఉన్నాడు. అది ఎప్పటికైనా ఉండే దేవుడు. ఆయన పేరే ఉన్నవాడు, అనువాడు అను నామము కలిగిన ఆ ప్రభు వారి పక్షంగా, నీతిమంతుల సంతానము పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఫర్ గాడ్ ఈస్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ద రైటియస్నెస్, ఇన్ ద జనరేషన్ ఆఫ్ రైటియస్ అనగా యథార్థవంతులు, నీతిమంతుల సంతానము పక్షంగా వారితో ప్రభు ఉంటాడు, తోడుగా ఉంటాడు అని. 14:6 బాధపడి వారి ఆలోచనను మీరైతే తృణీకరించుదురు. వారు, అయ్యా బాబు మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని తిట్టవద్దు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని విడిచిపెట్టండి అన్నా కూడా మీరు తృణీకరిస్తారు. అయితే ఆయనను యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు. యెహోవా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆశ్రయముగా ఉన్నాడు. He have shamed the counsel of the poor. వారు అర్థించినప్పుడు, వారు బాధపడుతూ, వారికి ఉన్న ఆ యొక్క క్షమాభిక్ష కొరకు లేక సహాయం కొరకు అర్థించినప్పుడు మీరు తృణీకరిస్తారు. ఎందుకంటే మీరు వారిని నిలువున మింగుటకే ముందుకు వస్తున్నారు కాబట్టి. అయితే ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా, బికాస్ ద లార్డ్ ఈజ్ ఇన్ హిస్ రెఫ్యూజ్. తృణీకరించబడిన వారి పక్షంగా ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తోడుగా ఉంటాడు. అయితే ఇట్టి వారి జీవితంలో, ఇట్టి నీతిమంతుల జీవితంలో, ఇంత తృణీకరించబడిన వారి జీవితంలో, విరిగి నలిగిన స్థితిలో, ప్రభు సన్నిధిలో నిలబడిన వారి స్థితిలో ఏమి ఉంది అని మనం ఆలోచన చేస్తే, వారి చేతులు నిర్దోషమైనవిగా ఉన్నాయి, వారి హృదయము వణికిపోతూ శుద్ధమైనదిగా ఉంది. కాబట్టి అట్టివాడు ఆ ప్రభు యొక్క సన్నిధిలో నిలుచుటకు అర్హుడు. హల్లెలూయా, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అట్టివాడు దేవుని సన్నిధిలో, దేవుని మందిర ఆవరణములలో, ఆ పరలోకములో చేరుటకు, ఆ దేవుని యొక్క సమాజ మందిరంలో నిలబడి దేవునికి స్తుతి ఆగములు చెల్లించుటకు, పరలోక రాజ్యములో ఆ ప్రభుతో మహిమ పొందుటకు అట్టివారు అర్హులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా
వారి యొక్క చేతులు శుద్ధమైనవిగా, హృదయము శుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా వారి యొక్క అభ్యర్థన ఉంది కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హీ దట్ హ్యావ్ క్లీన్ హ్యాండ్స్ అండ్ ప్యూర్ హార్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టివానికి ప్రభువు దాచి ఉంచిన మేలు ఏమీ అయి ఉన్నది. దేవుని నిర్దోషముగా, పరిశుద్ధముగా, విరిగి నలిగిన స్థితిలో ఉంటే వానికి ఏమి మేలు కలుగుతుంది? అదే కదా ఈ లోకంలో ఉన్న మానవులకు ప్రశ్న. దేవుని ప్రార్థించితే, భయభక్తులు నిలిపితే, అంత నిష్ఠగా జీవించితే ఆ వ్యక్తికి ఏంటి మేలు అని అందరూ ప్రశ్నిస్తూ ఎదురు చూపులు చూస్తారు. అట్టి వారికి దేవుని యొక్క ఆశీర్వాదము, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. అది లోక సంబంధమైన ఆశీర్వాదములే కాదు గాని పరలోక రాజ్యములో నిత్య మహిమలు, ఆ మహా మహిమలో ప్రభు అట్టి వారిని ఎదుర్కొంటాడు. అట్టి వారికి ఆయన దాచించిన మేలుతో తృప్తిపరుస్తాడు. అనేకమైన మహిమ కిరీటాలతో అట్టి వారిని ఆ ప్రభు అభినందిస్తాడు. యెహోవా వలన అతడు ఆశీర్వాదమునందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. హల్లెలూయా. He shall receive the blessing from the Lord. They are the eternal blessings, and they are the blessings of the livelihood also. ఈ లోకంలో జీవించడానికి కావలసిన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తాడు. అతడు నీతిమంతుడుగా ప్రభువు చేత గుర్తించబడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. He shall receive the blessing from the Lord and righteousness from the God of his salvation. అందువలన 24వ అధ్యాయము 6వ వచనములో కీర్తనాకారుడు ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు నీతిమత్వము పొందుదురు, అట్టివారు యెహోవా వలన ఆశీర్వాదము నొందుదురు అని వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమును అయి ఉన్నాడు. ఈ దినాల్లో అనేకమైన సాక్ష్యాలు చూస్తూ ఉన్నప్పుడు, మీడియాలో వస్తున్న అనేకమైన సాక్ష్యాలు, అనేక విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతున్న వారు వారి జీవితంలో ఎదుర్కొంటున్న అనేకమైన పరిస్థితులు, శ్రమలు, అనేకమైన అడ్డులు, ఆటంకాలు అన్నీ చూస్తూ ఉన్నప్పుడు వారు ఆనందముతో వాటన్నిటిని స్వీకరించుట మనము గమనించుచూ ఉన్నాం. ప్రభు అద్భుతాలు చేస్తున్నారు, చనిపోయిన వారిని లేపుతున్నారు, మరణ శిక్ష నుంచి కాపాడుతూ ఉన్నారు, కత్తి వేటు నుంచి ఆ ప్రభు కాపాడుతూ ఉన్నాడు, సాక్షులుగా నిలబెడుతూ ఉన్నాడు. ఆయనంత మాత్రాన మరణము తప్పించినప్పుడే ఆ ప్రభు వారి పక్షంగా ఉన్నాడు అని కాదు. కొన్నిసార్లు ప్రభు కొరకు ఆహుతి అవ్వవలసిన సమయాలు కూడా రావచ్చు. అట్టే సమయాలు కూడా ఆనందముతో సేకరించి ఎదుర్కొనుట అనేది అనేక మంది జీవితంలో సాక్ష్యములు చూస్తూ ఉన్నాం. ఆయనను అంగీకరించి ఆయన నామమును భరించుట అనే గొప్ప ధన్యత అనేక మంది ఆది క్రైస్తవులకు, ఆది అపోస్తలులకు, అనేక మంది ప్రవక్తల జీవితంలో జరిగింది. అందువలన పునాదులు బహుబలమైన విశ్వాసముతో, ప్రార్థనతో, వారి యొక్క శ్రమ, రక్త
త్యాగ ధనముతో కట్టబడ్డాయి. అందువలనే మీరు నేను రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఎందుకనగా ఆయన ప్రేమ ఆరని ప్రేమ, ఆయన మాట మార్పు నొందని ప్రేమ. హల్లెలూయా. కీర్తనకారుడు 46:2 చూసినప్పుడు భూమి మార్పు పొందినను. భూమికి కూడా దానికి ఉన్న లేయర్స్, అనేకమైన మూమెంట్స్తో, ఫ్లక్చువేషన్స్తో, దాని యొక్క ఆ ప్రకంపనలతో భూమి తన యొక్క పరిస్థితిని మార్చుకుంటూ ఉంటుంది. అయినను నడి సముద్రములో పర్వతములు మునిగినను. హల్లెలూయా. నడి సముద్రములో పర్వతాలు ఏమవుతాయట? సముద్రం లోపల మునిగిపోతాయంట. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. భయంకరమైన ఆ యొక్క పెను తుఫానులు, ఆ భయంకరమైన అలలతో ఈ పొంగుచూ ఉన్న ఆ సముద్ర జలములతో నురుగు కట్టినను. ఆ పొంగునకు పర్వతములు కదిలినను. మనము భయపడము. ఎందుకనగా మనం బ్రతికినను క్రీస్తు కొరకే, చనిపోయినను ఆ ప్రభుతోనే ఉంటాం కాబట్టి. మనకు మరణం అంటే భయం లేదు కాబట్టి మనము ప్రభు కొరకు ప్రభుతోనూ జీవించు వారము కాబట్టి మనము భయపడము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందువలన సైన్యములకు అధిపతి యగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. అందువలన మనము ప్రభువుని ఎరిగిన వారము. ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడము. ఈ రోజున నీకు వస్తున్న ప్రతికూల పరిస్థితులలో విశ్వాసివైన దేవుని సేవకులు అయిన ఆ పిలుపును అందుకొని ప్రభు చిత్తమును గమనించు. ఆ పిలుపుతో దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా సాగడానికి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మనకు దుర్గము అయి ఉన్నాడు. అందువలన మనము భయపడము. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్రయదుర్గమైన మన ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన ఆశ్రయములు మనల్ని సంరక్షించి భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.